హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ శివయ్య ఈరోజు ఒక వీడియో చేశాడు కదండి, ఫ్యామిలీనే మోసం చేస్తే బీ కేర్ఫుల్ విత్ యువర్ ఫ్యామిలీ అని. ఈ వీడియో విన్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది ఇది వీడి ఫ్యామిలీ స్టోరీయేనని. వీడి ఫ్యామిలీలో జరిగిందే వీడికి జరిగిందే అన్న విషయం అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో వీడిని ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళకి క్లియర్గా అర్థమైద్ది ఏంటి జరిగింది అనేది, వీడి ఫ్యామిలీ సంగతి ఏంటి అనేది కూడా అందరికీ తెలుసు. కానీ వీడు ఇది రియల్ స్టోరీ, ఎక్కడో ఎవరికో జరిగిందని చెప్తున్నాడు. వీడు ప్రతిసారి చెప్పేది అదే కదా, ఎవరికో చెప్పేదేమో వీళ్ళ ఇంట్లో జరిగినాయే చెప్తాడు, అన్నీ వీడికి జరిగినాయే చెప్తాడు. కానీ పేర్లు ప్లేసెస్ మార్చి డిఫరెంట్గా వీడి క్రియేటివిటీ కొంచెం ఎక్కువ కదా, సో క్రియేటివ్గా రాసుకొని చెప్తుంటాడు అనమాట. ఇది వేరే వాళ్ళకి జరిగిన స్టోరీ లాగా చెప్తాడు, మళ్ళీ ఏదో ఒక పాయింట్లో వీడు కనెక్ట్ అయిపోతుంటాడు అనమాట, మళ్ళీ ఒప్పేసుకుంటుంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీడు ఏమంటున్నాడు. పరిస్థితుల్లో ప్రాపర్టీస్ భార్యల పేరు మీద బ్లైండ్ గా రిజిస్ట్రేషన్ చేయకండి, అది నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది దాంట్లో. విన్నారు కదా ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అని చెప్తున్నాడు. సో వీడి వైఫ్ అలా చేసింది కాబట్టి అలాగా. కానీ ఇప్పుడు ఈ స్టోరీలో వీడు క్రియేట్ చేసిన స్టోరీకి వీళ్ళ ఇంట్లో జరిగిన దానికి కొంచెం డిఫరెన్స్ చూపిస్తాడు. ఎట్లా అంటే, వీడు చెప్పిన స్టోరీలో అతను ఏదో రైస్ మిల్లు కట్టడానికి అతను డబ్బులు సంపాదించి అతను వాళ్ళ వైఫ్కి డబ్బులు ఇచ్చాడు, వాళ్ళ వైఫ్ రైస్ మిల్లు కట్టిస్తుంది అని చెప్పాడు. కానీ వీళ్ళ ఫ్యామిలీలో జరిగింది ఏంటి అంటే, వీడు ఇవ్వటం కాదు, ట్రైనింగ్లకు వచ్చి అదే దండుకుంటుంది అనమాట డబ్బులు. అసలు వీడి చేతిలోంచి దాని చేతిలోకి వెళ్ళటం కాదు, మొత్తం దాని చేతిలోనే ఉంటాయి డబ్బులన్నీ. కాకపోతే ఈ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకున్నవి మాత్రం వీడు తీసుకెళ్ళి దానికి ఇస్తాడు. ట్రైనింగుల దగ్గర అంతా అదే తీసుకుంటుంది. ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకున్నవి మేము తీసుకెళ్ళి వీడికి ఇస్తాము. కొన్నిసార్లు అది దాని కొడుకు కూడా డైరెక్ట్గా తీసుకుంటారు, దాని కొడుకుకి డైరెక్ట్గా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాగా వీళ్ళు అందరూ కలిసి తీసుకున్నవి దాని హ్యాండ్ ఓవర్లో ఉంటాయి అన్నమాట డబ్బులు. వీడు చెప్పిన స్టోరీలో వాడు కరెక్ట్గా వీడికి జరిగిందే చెప్పాడు. అతని పెళ్ళాము అతనికి తెలియకుండా ఫ్లాట్ కొంది అని. సేమ్ వీడి పెళ్ళాం కూడా వీడికి తెలియకుండా ఫ్లాట్ కొంది. ఒక ఫ్లాట్ కాదు, ఇంకా చాలా కొనింది ఆస్తులు. కాకపోతే ఇంకా అవి ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, ఇంకా వస్తాయి బయటికి. ఇప్పటి వరకు అయితే ఒక ఫ్లాట్ బయటకు వచ్చింది, ఇంకా రావాల్సి ఉంది. సో ఇంకా ఎన్ని ఆస్తులున్నాయో వీడికి కూడా తెలియదు అనమాట. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఫ్రెండ్స్, వీడికి తెలియకుండా వీడి పెళ్ళాం ఫ్లాట్ కొంది అని చెప్పేసి. సో వీడిప్పుడు ఈరోజు క్రియేట్ చేసి చెప్పిన స్టోరీ ద్వారా వీడే ఒప్పుకుంటున్నాడు అనమాట, వీడి పెళ్ళాం వీడికి తెలియకుండా ఫ్లాట్ కొంది అని చెప్పేసి. వీడు క్రియేట్ చేసిన స్టోరీలో చెప్తున్నాడు, వాళ్ళ పిల్లలు కూడా అతనికి సపోర్ట్ లేదు, వాళ్ళ వైఫ్కే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఒకటి, ఇతను ఒక్కడినే ఒకటి చేశారు అని. సో వీడి విషయంలో కూడా జరిగింది అదే. వీడి పిల్లలు ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మకే సపోర్ట్. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ పేర్లతో ఆస్తులు కొంటుంది కదా. సో స్కాములు చేసిన డబ్బులన్నీ వాళ్ళు హ్యాపీగా ఆస్తులు కొనుక్కొని వాళ్ళ పిల్లల పేరు మీద పెట్టేస్తారు కదా. అందుకని వాళ్ళు ఆస్తులు వస్తుంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదా, అందుకని వాళ్ళ అమ్మని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. స్కాములు చేసిన డబ్బులతోటి ఆస్తులు కొంటుంటే వచ్చి సంతకాలు పెట్టి వాళ్ళ పేరులో ఆస్తులో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అంటే వీడి పిల్లలు ఎంత దిక్కుమాలినోళ్ళు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. నేను అందుకే చెప్తాను ఫ్రెండ్స్, ఇది ఫ్యామిలీ దిక్కుమాలిన ఫ్యామిలీ, దరిద్ర ఫ్యామిలీ, ఒక చెత్త ఫ్యామిలీ. వీడి చెప్పిన స్టోరీకి వీడి లైఫ్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, వీడు చెప్పిన స్టోరీలో అతనికి రైస్ మిల్ కట్టాలని ఉంది, అది అతని గోల్కి ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదని చెప్పాడు. సో ఇక్కడ వీడి లైఫ్లో ఏంటంటే, వీడి ఉద్దేశం, వీడికి మీమాంస రిసార్ట్స్ అనేవి వీడి గోలు. ఆ రిసార్ట్ కన్స్ట్రక్షన్కి వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయడం లేదు, వాళ్ళు ఆస్తులు అన్నీ వాళ్ళ పేర్లతో పెట్టేసుకున్నారు. సో ఇప్పుడు వీడికి పాపం ఏమీ లేదు రిసార్ట్స్ కంప్లీట్ చేయటానికి అని వీడి మీద సానుభూతి వచ్చేట్లు క్రియేట్ చేసుకున్నాడు స్టోరీని. యాక్చువల్గా వీడు కూడా చెత్త వెదవే, ఫ్యామిలీ అందరూ అంతే. కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి వీడికి సానుభూతి వస్తే డబ్బులు వస్తాయి కదా. నేను ఇప్పుడు రిసార్ట్స్ కంప్లీట్ చేసి ప్రపంచాన్ని ఉద్ధరిస్తానని చెప్తున్నాడు కదా, ఆ సానుభూతితోటి ఇప్పుడు
ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇట్లాగా స్టోరీస్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట. వీడికి నిజంగా వీడి గోలు మీమాంస రిసార్ట్స్ అయితే వీడు రేంజ్ రోవర్లు, బిఎండబ్ల్యూలు ఇవన్నీ అద్దెలకు తీసుకొని తిరిగినప్పుడు గుర్తుకు రాలేదా వీడికి? వీడి గోలు మీమాంస అని ఆ డబ్బులన్నీ మీమాంసాలో పెట్టడం తెలియలేదా? వీడు శుభ్రంగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేటప్పుడు వీడికి తెలియలేదా వీడి గోలు? వీడు నిజంగా ఒక గోల్ ఓరియంటెడ్ పర్సన్, ఒక రైట్ పర్సన్ అయితే వీడు నిజాయితీగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోటి వీడి గోల్ని రీచ్ అవుతాడు. అంతేగాని ఇట్లా ఇన్వెస్టర్స్ని మోసం చేసి ఇంతమందిని చీట్ చేసి ఇట్లాగా చెయ్యరు వీళ్ళెవ్వరు. మోసాలు చేసేటప్పుడు, వెధవ పనులు చేసేటప్పుడు నవ్వుతూ హ్యాపీగా చేస్తారు ఇలాంటి వాళ్ళు. అనుభవించాల్సి వచ్చినప్పుడు ఏడుస్తూ అనుభవిస్తారు. ఇప్పుడు అందరూ కలిసి చేశారు, అనుభవించేటప్పుడు వాళ్ళేమో ఆస్తులు తీసుకొని వాళ్ళు జంప్ అయిపోయారు ఫ్యామిలీ. ఇప్పుడు వీడు కోర్టుల చుట్టూ వీడు తిరగాలి, ఇష్యూస్ అన్నీ వీడు సాల్వ్ చేయాలి. ఇప్పుడు వీడికి ఇప్పటికైనా నిజంగా బుద్ధి వస్తే వీళ్ళు చేసిందంతా ఒప్పుకొని ఆ ఫ్యామిలీ మొత్తానికి అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో అవన్నీ బయట పెట్టించి అవన్నీ అమ్మించి ఇన్వెస్టర్స్ అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఈ కేసులన్నీ క్లోజ్ చేసుకొని ప్రశాంతంగా బతుకుతాడు. వీడికి నిజంగా బుద్ధి వస్తే. రాలేదు కాబట్టి ఇంకా ఉల్టా ఇన్వెస్టర్స్ మీద కేసులేసి ఇట్లాగా ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాడు. చూద్దాం ఫ్రెండ్స్, వీడు ఎన్నాళ్ళు ఇలాగా నడిపిస్తాడో అది కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.